గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 10వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 16వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. ఏ పని చేసినా సరే తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కీర్తి గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా వస్తాయి. బంధువుల వల్ల స్నేహితుల వల్ల లబ్ధి లాభం కలుగుతుందని చెప్పొచ్చు. వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందరితో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు, ప్రయాణాలు చేస్తారు, శుభకార్యాలు పాల్గొంటారు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళతో తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శన, ఆలయ దర్శనాలు చేయడం, పూజల్లో పాల్గొనడం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఇతరుల యొక్క సహకారంతో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఇంటికి సంబంధించి గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం తోడ్పడతారని చెప్పొచ్చు. కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం బాగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరిన రుణాలు కూడా తీరే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరిన కోరికలు కానీ, ప్రేమించిన వాళ్ళని కలవడం కానీ, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. వాహనాలు, సెల్ ఫోన్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గుతాయి. ఇద్దరు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. శారీరకంగా కలవగలుగుతారు. వాహనం కొనుగోలు చేయడం కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ మార్పులు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడం కానీ, పాలసీలు కట్టడం కానీ, లేదా వ్యాపారాలు పెట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్టులో ప్రతిభ చూపించగలుగుతారు. విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మంచి ర్యాంకులు, పరీక్ష ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు, శాలరీలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా నూతన అవకాశాలతో పాటుగా అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకు కూడా నమ్మక ద్రోహాల నుంచి బయటపడగలుగుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగం పట్ల, చేసేటటువంటి పని పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. వ్యాపారంలో అద్భుతమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. లాభాలు ఎక్కువ పొందగలుగుతారు. మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. ఏది ఏమైనా కూడా కాలం అనుకూలించే పరిస్థితిగానే కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే విదేశీ ప్రయాణాలు బ్రహ్మాండంగా లాభించబోతున్నాయి. అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఈ వారం వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువుల కోసం కానీ, పిల్లల వ్యాపారాల కోసం కానీ, పిల్లల ఉద్యోగాల కోసం కానీ, వివాహాల కోసం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం అవడం కానీ చాలా మంచి శుభవార్త వినే అవకాశాలు కానీ కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు తిరిగి కలుసుకునే అవకాశాలు, గొడవలు తగ్గించుకునే అవకాశాలు, అన్యోన్యత కనపడుతోంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మానసిక ప్రశాంతత కోసం బాగా తాపత్రయపడతారు. జీవన విధానంలో మార్పు తెచ్చుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి ప్రత్యర్థుల యొక్క కుతంత్రాలు తిప్పికొట్టగలుగుతారు. పదవులు పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల పరిచయంతో పాటుగా ఆర్టిస్ట్గా ఎదగగలుగుతారు. విజయాలు పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా కలిసి సంతోషంగా జీవించడానికి, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. కలిసి ప్రయాణాలు, షాపింగ్లు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, తీర్థయాత్రలు, విందు వినోద సౌఖ్యము, బయట ఫుడ్లు తినే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు, స్టాండర్డ్ లైఫ్ కనపడుతోంది. చేసే పనిని శ్రద్ధతో, ఓర్పుతో చేయగలుగుతారని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోరని చెప్పొచ్చు. అయితే బాగా విపరీతమైన ఆదాయం లభించకపోయినా కూడా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అధికమవుతున్నాయి, జాగ్రత్త. అప్పులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వలేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. రుణబాధలు బాగా కనపడుతున్నాయి. అప్పు చేయడం కూడా మంచిది కాదు ఈ వారం. కోర్టు వివాదాలు కానీ, లేదా పోలీస్ కేసుల నుంచి కానీ, ఆస్తి వివాదాల నుంచి కానీ బయటపడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అనారోగ్య సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితి కనపడుతుంది కాబట్టి వ్యాయామం మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.
ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మీరు మాట్లాడడం కానీ లేదా వ్యవహరించడం కానీ చేయడం వల్ల అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, ఆకట్టుకోగలుగుతారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి, ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఖచ్చితంగా రాబోతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అధిక మొత్తంలో డబ్బులు కూడా బాగా సంపాదించగలుగుతారు. ధైర్య సాహసోపేతమైన గుణాలు కూడా మిమ్మల్ని మారుస్తాయని చెప్పచ్చు. చేసే పనిని ఇష్టంతో చేయగలుగుతారు. మీ మాటకి విలువ కూడా పెరుగుతుంది. సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అవుతారని చెప్పచ్చు. అనుకున్న ఆశయాలు సాధించడం కోసం ఎంతకైనా తెగించగలుగుతారు. వ్యాపారస్తులు కూడా ఆశించిన మేర ధనప్రాప్తి, మార్పులు కనపడుతున్నాయి. విద్యార్థులకి కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తితో పాటుగా అనేక ప్రయోగాలు చేయగలుగుతారు. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి. స్త్రీలకి విలువైనంత వరకు కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది. కుటుంబ కలహాల నుంచి బయటపడాలి. అలాగే గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక దృష్టి పెడతారు. మంచి ఆహార పదార్థాలు వండడం కానీ, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కానీ, వ్యక్తులతోటి సమైక్యం అవ్వడం కానీ, ప్రేమించిన వాళ్ళతో కలవడం కానీ కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి అధిక లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ఫలితము, లాభము కనపడుతుంది. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా కొత్త పెట్టుబడులు పెట్టచ్చు. కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది ఈ రాశి వరకు కూడా తెలియజేస్తుంది. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో DTP చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం కొంత రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావలసినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు.